హలో వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో నేను పోలి పాడ్యమి సంపూర్ణ పూజా విధానం గురించి చెప్పబోతున్నానండి. అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. పోలి పాడ్యమి రోజు దీపాలను మనము ఉదయాన్నే మాత్రమే వెలిగించాలండి, సాయంత్రం పూట వెలిగించకూడదు. ఎందుకు అంటే మనం కార్తీక మాసం అంతా కూడా మనము సాయంత్రం పూట కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా, కానీ పోలి పాడ్యమి రోజు కేవలం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలోనే ఈ దీపాలు అనేవి వెలిగించాలండి. అయితే ముందుగా మనము తులసి కోట దగ్గర పూజ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో తులసి కోట లేనట్లయితే ఏదైనా ఈశాన్య మూలలో కానీ, లేదు అనుకుంటే మనము పూజ గదిలో అయినా కానీ ఈ పూజను అనేది చేసుకోవచ్చు. ముందుగా తులసి కోట దగ్గర మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకోవాలండి. చేసుకొని మనం బియ్యం పిండితో పద్మం ముగ్గు అనేది వేసుకోవాలి. తరువాత మనము ఈరోజు ముందుగా పసుపు గణపతికి పూజ అనేది చేయాలండి. మనం ఏ పూజ అయినా కూడా ముందుగా గణపతి పూజతోనే ప్రారంభిస్తాం కాబట్టి మనం ఈరోజు చేసే పూజలో కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకోమని పసుపు గణపతిని ఈరోజు ఆరాధిస్తామండి. తర్వాత మనము తులసి మొక్కకు కూడా పూజ చేయాలి. ఒకవేళ మీ దగ్గర తులసి మొక్క లేనట్లయితే ఈ మధ్యలో తులసి మొక్క పూజ అనేది స్కిప్ చేయొచ్చండి. ముందుగా పసుపు గణపతిని చేసుకొని బొట్టు పెట్టి మనము గణపతికి షోడశోపచార పూజ చేయాలండి. ముందుగా మనము ప్రాణాయామం చేసుకొని సంకల్పం అనేది చెప్పుకోవాలండి. మనము ముందుగా భూశుద్ధి, తర్వాత ఆత్మశుద్ధి చేసుకోవాలి. తర్వాత సంకల్పం అనేది మనం చెప్పుకోవాలండి గణపతి దగ్గర. తరువాత మనము ఇప్పుడు షోడశోపచార పూజ అనేది చేసుకోవాలండి. షోడశోపచార పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క పువ్వు చొప్పున స్వామి దగ్గర పువ్వు పెట్టినా కూడా సరిపోతుంది. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, స్నానం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు, ఇలా మొత్తం మనకి 16 ఉపచారాలు ఉంటాయండి. అవన్నీ మంత్రాలు రానట్లయితే ఇవన్నీ సమర్పిస్తున్నట్లు పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అనుకుంటూ మనము ఆ పువ్వు అనేది పసుపు గణపతి దగ్గర ఉంచి తర్వాత మనము గణపతి అష్టోత్తర శతనామావళి పూజని అక్షింతలతో కానీ లేదంటే పువ్వులతో కానీ చేసుకొని తర్వాత స్వామివారికి తాంబూలం అనేది సమర్పించి తర్వాత మనము ఒక చిన్న బెల్లం ముక్కైనా లేదు అనుకుంటే వడపప్పు పానకమైనా కానీ స్వామికి సమర్పించి నైవేద్యంగా సమర్పించి తర్వాత మనము కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. తర్వాత మనము తులసి కోట దగ్గర దీపాలు అనేది వెలిగించాలి. ఇప్పుడు మనము ఈ కార్తీక మాసంలో నెల రోజులు ఎవరైనా 365 వత్తులు దీపాన్ని వెలిగించడం కుదరనట్లయితే, లేదు అనుకుంటే కార్తీక పౌర్ణమి రోజు కూడా కొంతమందికి కుదరక ఆడవారికి ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా, అలా మీరు 365 వత్తులు వెలిగించినట్లయితే ఈరోజు వెలిగించుకోవచ్చండి. మనము తులసి కోట దగ్గర లేదంటే ఇప్పుడు మనం గణపతి పూజ చేస్తున్నాం కదండి, పూజ గదిలో అయినా కూడా చేసుకోవచ్చు. అక్కడైనా కానీ 365 వత్తులు వెలిగించుకోవాలండి. అయితే ఈరోజు పిండి దీపము, ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుంటే చాలా మంచిది. మనం ఎక్కడైతే మనము ఈ నీటిలో దీపాలు వదలాలి కదండి ఈరోజు పాడ్యమి రోజు, అది మనం ఆరు బయట వదిలితే చాలా మంచిది. అందుకని ఈశాన్యం మూలలో మీరు పసుపు మొత్తం అంతా కూడా కింద క్లీన్ చేసుకొని తర్వాత పసుపుతో అలికి దానిపైన బియ్యంతో పద్మం ముగ్గు అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక ఏదైనా రాగి కానీ లేదంటే ఇత్తడి బేషన్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. స్టీల్ బేషన్ అయితే వాడకూడదండి, ఎందుకంటే స్టీల్కి యముడు అధిపతి అంటూ ఉంటారు కదండి, కాబట్టి స్టీల్ బేషన్ అయితే వాడకూడదు. ఈవెన్ ప్లాస్టిక్ అయినా కూడా వాడొచ్చండి, ఇంట్లో వాడుతూ ఉన్నది. కాకపోతే బాత్రూమ్స్లో యూజ్ చేసేది కాకుండా కొంచెం మంచిగా నీట్గా ఉన్నదైతే బెస్ట్ అండి. సో ఇలా మనం ఒక చిన్న పాత్ర అయినా తీసుకోవచ్చండి. అరటి దొప్పలు పెద్ద పెద్దగానే మనము దీపాలు వదలక్కర్లేదండి. అరటి దొప్పల్ని మనము ఒక 3 ముక్కలుగా చేసైనా కూడా మనం చిన్న చిన్నగా పెట్టుకొని కూడా మనము దీపాలని వదులుకోవచ్చు. కాబట్టి పెద్ద పాత్రే ఉండాలని లేదు, చిన్న పాత్రలో కూడా వదులుకోవచ్చు. ముందుగా మనము 33 వత్తులు ఎక్కువగా వదులుతూ ఉంటారండి, ఎందుకంటే నెల రోజులకి 31 వత్తులు. నీటిలో మనం దీపాలు వదులుతున్నాం కదా కాబట్టి ఇంకొక 2 వత్తులు. అలాగే కొంతమంది వినాయకుడికి కూడా కలిపి ఇంకొక 2 వత్తులు వదులుతారండి, అలా 35 వదులుతారు. మ్యాక్సిమం అయితే మా ఇంట్లో అయితే మేము 33 వత్తులు వదులుతాము. ఆల్రెడీ మనం గణపతికి పూజ చేసేసాం కదా కాబట్టి. మనము ఇలా గణపతికి పూజ చేసి మనము దీపం వెలిగించాం కాబట్టి 33 వత్తులైతే సరిపోతుందండి.
ముందుగానే మనం 33 కుంభవత్తులు ఉంటాయి కదండి, కుంభవత్తులే వెలిగించుకోవాలండి. మనము ఇంట్లో నార్మల్గా వెలిగించుకునే పొడుగు వత్తులు కాకుండా, అడ్డవత్తులు కాకుండా మనము కుంభవత్తులు, అలాగే పువ్వు వత్తులు అంటారు కదండి, వాటితో అయినా కానీ అలా 33 వత్తుల్ని మనం ఈరోజు వెలిగించుకోవాలండి. మీకు అరటి దొప్పలు కనుక దొరకనట్లయితే మీరు ఏదైనా కూడా చిన్న, ఇదేంటి మన ఇంట్లలో పూజ గదిలో వాడుతూ ఉంటాం కదండి, చిన్న రాగి ప్లేట్స్, ఇత్తడి ప్లేట్స్ ఉంటాయి కదండి, ఆ ప్లేట్స్నైనా కూడా వదలొచ్చు. అవి నీటిలో తేలుతూనే ఉంటాయండి. మనం 33 వత్తులకి నూనె అయితే పొయ్యం కదండి, అంటే ఆయిల్ ఎక్కువగా పొయ్యం కదా, జస్ట్ వాటిని తడుపుతాం అంతే. కాబట్టి ఎక్కువ అవేమి నీళ్ళలో మునిగిపోవు కాబట్టి అవి యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆల్రెడీ వాడిన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, ఆ కొబ్బరి చిప్పల్లో అయినా కూడా వాడుకోవచ్చు. లేదు అనుకుంటే మనము విస్తరాకులు ఉంటాయి కదండి, విస్తరాకులతో అయినా కూడా వాడుకోవచ్చు. రావి ఆకులతో వాడుకోవచ్చు. అలాగే మనకి బయట దొరుకుతూ ఉంటాయండి కప్స్, విస్తరాకులతో చేసినవి, అవి అయినా కూడా మంచిదే అండి. కానీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయకండి. ఎందుకు అంటే ప్లాస్టిక్ అనేది మంచిది కాదు అంటారు. నదుల్లో వదిలేటప్పుడు అయితే అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే అవి ఆ ప్లాస్టిక్ అనేవి నదుల్లో అలా భూమిలో కలిసిపోవు కదా, అందుకోసమని. మళ్ళీ మనం ఇవి ఒకసారి దీపం వదిలిన తర్వాత ఆ ప్లాస్టిక్వి మళ్ళీ పనికిరావు కదా, కాబట్టి మనం ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మట్టి ప్రమిదలంటే మునిగిపోతాయి కాబట్టి ఇలా తేలేవి ఏమున్నా కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా మనం ఒక బేసిన్ అయితే తీసుకుంటాం కదండి, ఆ బేసిన్ తీసుకొని దానికి కొద్దిగా గంధము, పసుపు, కుంకుమలతో బొట్లు అనేవి పెట్టి దాంట్లో 3వ వంతు వరకు నీళ్లు పోసి, తరువాత అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి గంగమ్మను అందులోకి వచ్చినట్టు ఆవాహనం అనేది చేసుకోవాలండి. తర్వాత అందులో పువ్వులు అనేది ఆప్షనల్, మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే లేదు. తర్వాత మనం ముందుగానే అరటి దొప్పలను సిద్ధం చేసుకొని ఉండాలండి. ఈ అరటి దొప్పల్లో కుంభవత్తులు వేసుకొని 33 వత్తులు వేసుకొని వెలిగించుకోవచ్చు. ఎన్ని అనేది అది మన ఇష్టం అండి. మనం 33 వత్తులు ఒక్కరికే, ఇంటి మొత్తంకి కలిపి ఒక్కటే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంట్లో ఉన్న ఒక్కొక్కరి చొప్పుగా అలా కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఒక 4 ఉన్నారనుకోండి, 4 33 వత్తుల్ని కూడా వాడుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది. ముందుగానే మనం దీపాలని ఆవు నేతిలో తడిపి సిద్ధం చేసుకొని పెట్టుకొని అరటి దొప్పల్లో పెట్టేసుకోవాలండి. అరటి దొప్పలకి కూడా మనము పసుపు, కుంకుమ, గంధం, బొట్లు అనేది పెట్టాలి. అయితే మనము ఈ దీపాలను ముందుగానే వెలిగించుకోవాలండి ప్లేట్లో. తర్వాత మనము దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు నీటిలో వదలాలి. ఆ నీటిలో వదిలేటప్పుడు మళ్ళీ కొద్దిగా వాటి మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, పువ్వు వేసి పూజ చేసి వదులుతూ ఉండాలి. ఎందుకంటే ఇలా నీటిలో దీపం వదలడం అంటే, మనం నదుల్లో దీపం అయితే వదులుతాం కదండి, వదిలినప్పుడు అవి ఆ స్వామి దగ్గరికి వెళ్ళేసి గంగలో ఐక్యమైపోతాయి కదా, అలా అన్నమాట. మనం కూడా ఇలా దీపాలు వదలడానికి ఒక కారణం అయితే ఉంది. ఇలా దీపం వదులుతూ మనం కూడా ఆ శివయ్యలో ఐక్యం అవ్వాలి ఈ నీటిలో వెళ్తూ అన్నట్టు ఒక అర్థం అయితే ఉంది అండి. అందుకనే నీటిలో దీపాలను వదలాలి అంటారు కార్తీక మాసంలో. ఇలా మనం నీటిలో దీపాలను వదిలిన తరువాత పోలీస్ వర్గం కథను చదువుకోవాలండి. కథను చదువుకొని మనం అక్షింతలు ముందుగానే చేతిలో తీసుకొని పెట్టుకొని కథను అనేది చదువుకున్న తర్వాత ఆ అక్షింతలు తలపైన చల్లుకోవాలి. అలాగే పోలీస్ వర్గం కథను నేను ఇప్పుడు చెప్తాను, వినండి. పూర్వము ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5గురు కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5గురు కోడల్లో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడము, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు కూడా దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళైన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అస్సలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలెక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి ఏమీ కూడా అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో
అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్లకవ్వానికి ఉన్న వెన్నెను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లకుండా వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని ఆ విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇదండి ఈ పోలి స్వర్గం కథ. ఈ కథను చదువుకొని నీటిలో దీపాలని వదులుతూ మనము అక్షింతలను తలపై వేసుకుంటే మనం కూడా స్వర్గానికి చేరుతాము అని అందరికీ ఒక నమ్మకం అన్నమాట. అయితే ఈ కథ ఉద్దేశం ఏమిటంటే ఎక్కువ ఆడంబరాలు ఏమీ లేకపోయినా భక్తి ఒక్కటే ఉంటే మాత్రం మనకి ఆ దేవుడు కరుణిస్తారు అనే దానికి ఈ కథ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఈ తెలుగునాట స్త్రీలంతా కూడా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతూ ఉంటారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బుల్లో అయినా కూడా ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ ఒక్కరోజు ఈ వత్తుల్ని వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం అనేది వస్తుందని చెబుతూ ఉంటారు. కుదిరితే ఈరోజు బ్రాహ్మణులకు దీపదానాన్ని అలాగే స్వయం పాకాన్ని దానం చేస్తే ఎంతో పుణ్యం అనేది వస్తుంది. అయితే ఈ సంవత్సరం అమావాస్య రోజు మంగళవారం వచ్చింది కాబట్టి మనము బుధవారమే ఈ పోలి పండుగను చేసుకుంటాము. అయితే పూజ అంతా కూడా అయిపోయిన తరువాత మనం చేసిన పసుపు వినాయకుడిని అలాగే నీటిలో వదిలిన అరటి దొప్పల్ని అలాగే మనము యూజ్ చేసిన పిండి దీపాలను అలాగే ఉసిరి దీపాలను అన్నీ కూడా ఏదైనా నదిలో నీటిలో కలిపేస్తే చాలా మంచిది. మీకు వెంటనే కుదరకపోయినా కూడా ఒక కవర్లో కానీ ఎందులోకైనా కానీ తీసుకొని దాచిపెట్టి అది మీరు ఎప్పుడైనా నదీ స్నానానికి కానీ లేదంటే ఎక్కడ దగ్గరలో నదులు ఉన్న దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అది తీసుకొని వెళ్ళి ఆ నదిలో వదిలేస్తే చాలా మంచిదండి. లేదు అంటే ఏదైనా పచ్చని చెట్టు మొదల్లో వేస్తే మరీ మంచిది. ఎవరూ తొక్కని ప్లేస్ అయి ఉండాలండి అది. ఎందుకంటే ఈ కాలంలో మనం ఇక్కడ ఒకవేళ చెట్టు కింద వేసినా కూడా జంతువులు అవి తిరుగుతూ ఉండి వాటి కాలకృత్యాలు కూడా తీర్చుకుంటూ ఉంటాయి కాబట్టి అలా కూడా వేయకుండా మనం నీటిలో వదలడమే కొద్దిగా మంచిదని నా అభిప్రాయము. ఇక కుదరని వాళ్ళైతే చెట్టు మొదల్లో వేస్తే మరీ మంచిది. ఇంకా ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.